ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ట్రాప్. ఇది నేను ఊరికే అనడం లేదు. ఇదే ది డార్క్ ట్రూత్. దీన్ని నేను ప్రూవ్ చేయగలను, చేస్తాను. ఈ సొసైటీ మిమ్మల్ని ఎలుకను చేసి ఎడ్యుకేషన్ అనే ట్రాప్లో పడేస్తుంది. మీకు తెలియకుండా మీ కెరీర్ని డిసైడ్ చేస్తుంది. చిన్నప్పటి నుండి బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, స్కూల్ టాపర్ అవ్వాలి, స్కూల్ అయిపోయాక కాలేజ్. ఇక్కడ కూడా సేమ్. ఇంటర్, ఎంసెట్, జేఈ, నీట్, టాప్ ర్యాంక్, టాప్ యూనివర్సిటీలో సీట్, బీటెక్, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, డాక్టర్, యూఎస్, యూకే. చిన్నప్పటి నుండి మీ మైండ్ సెట్ని ఇలానే సెట్ చేస్తున్నారు. బట్ వేకప్ టు రియాలిటీ. మన ఇండియాలో 85% ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్. ఓన్లీ 7% గ్రాడ్యుయేట్స్ మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో లేదా వాళ్ళ ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే జాబ్ సంపాదిస్తున్నారు. మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అప్ టు 35% ఉంది. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుందంటే సింపుల్, అది మీ వల్లే. డైరెక్ట్గా కాకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా అది మీరే. ఒక రాంగ్ డెసిషన్ మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. నేను మీకు ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, జస్ట్ ద డార్క్ రియాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీరు చదవాలా వద్దా అని ఒక డెసిషన్ని తీసుకునే ముందు ఈ వీడియో చూడండి, రియాలిటీకి ఎక్స్పోజ్ అవ్వండి. సో ఈ వీడియోలో ఎడ్యుకేషన్ ట్రాప్లో ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ అండ్ వాటికి సొల్యూషన్స్ డిస్కస్ చేద్దాం. పేరెంట్స్ అండ్ సొసైటీ. మీ పేరెంట్స్, టీచర్స్, రిలేటివ్స్ వీళ్ళంతా కూడా చెప్పేది ఒకటి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, టాప్ కాలేజ్లో సీట్ కొట్టాలి. మీ పేరెంట్స్ మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. పక్కింటోళ్ళ అబ్బాయికి ఇన్ని మార్కులు వచ్చాయి, ఎదురింటోళ్ళ అమ్మాయికి అన్ని మార్కులు వచ్చాయని. బయట రిలేటివ్స్ కూడా పాయింట్అవుట్ చేస్తారు. టీచర్స్ కూడా స్కూల్లో వేరే స్టూడెంట్స్తో కంపేర్ చేస్తారు. బట్ ఇది చదివేవాడికి మాత్రమే తెలుస్తుంది తన పరిస్థితి ఏంటని. ప్రెజర్స్, టెన్షన్స్, హెడేక్తో స్టూడెంట్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. దీని అంతటికీ కారణం పేరెంట్స్ అండ్ సొసైటీ. సో ఎవరేం చెప్పినా ప్రతిదీ మైండ్లో పెట్టుకోకుండా మీరేం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. అలా అని పేరెంట్స్ మాటలు కూడా నెగ్లెక్ట్ చేయకండి. బట్ మీ డిసిజన్ని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి. కెరీర్ ఆప్షన్. మీరు సొసైటీ చెప్పే మాటల్ని దృష్టిలో పెట్టుకొని గుడ్డిగా అదే ఫాలో అయితే మీరు కూడా నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ లిస్ట్లో యాడ్ అవ్వాల్సిందే. నేనేం చెప్తున్నానంటే మీకంటూ ఒక గోల్ని సెట్ చేసుకోండి. కానీ అది మీ పేరెంట్స్ చెప్తేనో, రిలేటివ్స్ చెప్తేనో, లేదా మీ టీచర్స్ చెప్తేనో కాదు. మీ అందరికీ ఏదో ఒక కళ ఉంటుంది. అది స్పోర్ట్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, డ్యాన్సింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఒకవేళ ఏదైనా జాబే కావచ్చు. అదే మీ గోల్గా సెట్ చేసుకోండి. మీ పేరెంట్స్, సొసైటీ చెప్పే మాటలు వినండి, కానీ అల్టిమేట్గా మీరేం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. మీ పేరెంట్స్కి అర్థమయ్యేలా చెప్పండి, కానీ మీకు ఇష్టం లేకుండా రాంగ్ డెసిజన్ని తీసుకోవద్దు. దాని తర్వాత బాధపడద్దు. రీజన్స్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్. చాలా మంది ఇంజనీరింగ్, ఎంబీఏ పూర్తి చేసుకొని బయట జాబ్స్ కోసం రెజ్యూమ్స్ పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. బట్ దానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే అదే స్కిల్స్. చాలా మంది కేవలం థియరిటికల్ నాలెడ్జ్ తోనే బయటకు వస్తున్నారు. బట్ థియరిటికల్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వారికి మాత్రమే ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీకు ఎగ్జామ్స్లో 90% వచ్చినా, 95% వచ్చినా ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ లేకుండే ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. అదే నీకు 65% ఉండి స్కిల్స్ ఉంటే జాబ్ ఈజీగా వస్తుంది. డెవలప్ యువర్ స్కిల్స్, నాట్ మార్క్స్. కాలేజెస్లో నేర్పించే ఓల్డ్ సిలబస్ అండ్ మెథడ్స్ జస్ట్ మార్కుల వరకు మాత్రమే పనికొస్తాయి. స్కిల్స్ నేర్చుకోవాలంటే మీరే స్వయంగా నేర్చుకోవాలి. దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, యూట్యూబ్, కోచింగ్, ఎట్సెట్రా. సో స్కిల్స్ నేర్చుకోండి. కంక్లూజన్. నేను మిమ్మల్ని చదవమని చెప్పట్లేదు, అలాగే చదవదని కూడా చెప్పట్లేదు. జస్ట్ సొసైటీలో ఉండే ఎడ్యుకేషన్ అనే ట్రాప్లో ఉన్న డార్క్ రియాలిటీని మీకు చెప్పాను. ఇది మాత్రం గుర్తుంచుకోండి. చదవడం మీకు ఇష్టమైతేనే చదవండి, ఎవరో బలవంతం చేస్తే కాదు. మీకు ఏదైనా కళ ఉంటే, ఒక ప్యాషన్ ఉంటే, ఒక గోల్ ఉంటే మీ పేరెంట్స్కి చెప్పి నెరవేర్చుకోండి. కేవలం చదువు వలన మీ ఫ్యూచర్ చేంజ్ అవ్వదు, మీ ఆలోచన వలన మాత్రమే చేంజ్ అవుతుంది. నీకు ఇష్టం లేకుండా చదివితే డబ్బులు బొక్క, టైం వేస్ట్. ఒకవేళ చదవడం పైన కసి ఉండి నేను ఇది చదవగలను అనే పట్టుదల ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా, లేదా వేరే ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా కాంపిటీషన్, ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏది చేసినా మీ 100% ఇవ్వండి, కష్టపడండి, రిజల్ట్ అదే వస్తుంది. ఎడ్యుకేషన్ ఈజ్ అ ట్రాప్ అని అన్నది ఓన్లీ ఫర్ రాంగ్ పీపుల్. ఎవరికైతే చదవాలనే ఉద్దేశం లేకుండా ఫోర్స్డ్గా చదువుతున్నారో వాళ్ళకి. బట్ లైఫ్లో స్టడీ ద్వారా ముందుకు వెళ్ళి కసిగా చదివే వాళ్ళకి కాదు. సో ప్లీజ్ అండర్స్టాండ్. మరి చదివే వారి కోసం ఏం లేదా అంటే ఈ వీడియోలో సిలబస్ని 10x ఫాస్ట్గా ఎలా ఫినిష్ చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి, ఎలా చదవాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. వెళ్ళే ముందు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి, ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.